చొప్పదండి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అసత్యాలు మాట్లాడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గంగాధర మండలం మధురానగర్లోని నారాయణపూర్ కుడి కాలువను పరిశీలించిన అనంతరం ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యేకు నియోజకవర్గంపై కనీస అవగాహన లేదని, ఎల్లంపల్లి, నారాయణపూర్ ప్రాజెక్టుల పనులపై అవగాహన రహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎడారి ప్రాంతం, మెట్ట ప్రాంతం మీద ఒకనాడు కేసీఆర్ గారి దయ వల్ల, ఆయన కృషి వల్ల వరద కాలువ 365 రోజులు ఒక రిజర్వాయర్ లాగా నిండు జీవధారలాగా పెడితే దాని పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేస్తున్నాం. నారాయణపూర్ రిజర్వాయర్ని కూడా మేరే ప్రారంభించుకున్నాం. ఇలా నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా ఒక్క చొప్పదండి నియోజకవర్గానికే కాదు, వేములవాడ నియోజకవర్గానికి కూడా ఇవాళ నీళ్ళు అందిస్తున్నది. దాదాపు 1,00,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తుంది నారాయణపూర్ రిజర్వాయర్. పెండింగ్ ఉంటాయి, ఒక ప్రభుత్వం వచ్చేటప్పుడు ఒక ప్రభుత్వాలు చిన్న చిన్న పనులు పెండింగ్ ఉంటాయి. నువ్వే అన్నావు కదా 90% పూర్తి పనులని అని. మేం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏం చెప్పిందంటే 90% పనులు కుడి కాలువ అయిపోయినాయి. ఒక్క కల్వర్ట్ కట్ అండ్ కవరు, అదేవిధంగా బాక్స్ కల్వర్ట్ను నిర్మాణం చేస్తే మొత్తం అయిపోతుందని చెప్పాడు. నేను ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ బాక్స్ కల్వర్ట్ ఏదైతే ఉందో దాని ప్రతిపాదన పంపినా, అది మంజూరైంది, టెండర్ అయింది. 6.5 కోట్ల రూపాయలతో మంజూరైంది. మీకు